హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. అయ్యో తెలుగు ఇండస్ట్రీకి ఇంత పెద్ద సమస్య వచ్చి పడుతుందని ఎవరైనా ఊహించారా చెప్పండి. ఎందుకంటే శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా వస్తున్నటువంటి సినిమానే గేమ్ చేంజర్. ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ సినిమా డేట్ అనౌన్స్ చేయాలా అనేటటువంటి సందిగ్ధంలో ఓకే మనకు తెలియదు అంటే అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్, అంటే ఏ డేట్లో రిలీజ్ చేస్తే బెటర్ అనేటటువంటి కన్ఫ్యూజన్లో మూవీ టీం ఉన్నప్పుడే ఓజీ తన మూవీ రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ చేసేసింది మొత్తానికి. సో ఇప్పుడు విషయం ఏమైందంటే యాక్చువల్లీ అక్టోబర్ 2న గాంధీ జయంతి కాబట్టి సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ చేస్తే ఒక గాంధీ జయంతి టైంలో లీవ్స్ ఉంటాయి కాబట్టి సో ఆ టైంలో సినిమా చూడడానికి ఎక్కువ మంది వస్తారు అనేటటువంటి ఉద్దేశంతో శంకర్ ఒక ప్లాన్ అనుకున్నారండి, అంటే సెప్టెంబర్ 27న మూవీని రిలీజ్ చేద్దామని. బట్ సడన్ గా ఓజీ ఒక మూవీ డేట్ అయితే అనౌన్స్ చేసేసారు, సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది అని. సో ఎప్పటి నుంచో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా బిజీ షెడ్యూల్స్తో ఉన్నారనమాట. అండ్ రాబోతున్నటువంటి ఎలక్షన్ దృష్ట్యా కూడా చాలా బిజీగా ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే సుజిత్ ఒక 20 days టైం ఇస్తే చాలు, నేను ఈ సినిమాని కంప్లీట్ చేసేస్తాను అని పవన్ కళ్యాణ్ గారితో చెప్పడంతో సో పవన్ కళ్యాణ్ గారు ఓకే ఐల్ గివ్ అని చెప్పేశారంట. అంటే రిలీజ్ డేట్ని లేట్గా అనౌన్స్ చేస్తే ఈ మధ్యలో ఎటువంటి గోలారచ్చ జరగకుండా ఉంటుందని జనవరిలోనే సెప్టెంబర్లో రాబోతున్నటువంటి సినిమాని అనౌన్స్ చేశారు సుజిత్ గారు. బట్ ఇప్పుడు ఇదే కాంట్రవర్సీకి దారితీసే అవకాశం ఉంది. గేమ్ చేంజర్కి ఇది ఒక పెద్ద దెబ్బనే చెప్పాలి. సో దిల్ రాజు ఏంటంటే సెప్టెంబర్ 27ని బుక్ చేసుకుందాం అనుకున్నారు. బట్ ఈ లోపల ఏమైందంటే ఇంకా డైరెక్టర్ కన్ఫర్మ్ చేయకపోయేసరికి ఆయన డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, బట్ పెండింగ్లో మైండ్లో ఉందన్నమాట. బట్ ఈ లోపలే పవన్ కళ్యాణ్ గారి సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అనేసరికి ఇప్పుడు చాలా డౌట్స్లోకి వెళ్ళారు. సరే సినిమా నేను ముందరగా రిలీజ్ చేద్దామంటే ఆల్రెడీ ఆగస్ట్ 15న మన అల్లు అర్జున్ గారి పుష్పాది రూల్ ఉండే. సో అందువల్ల అక్కడ కూడా తగ్గేదేలే అనుకున్నారు. సరే ఇంకా ప్రీపోన్గా ఇంకొంచెం ముందర ఏమైనా అంటారు, సమ్మర్ హాలిడేస్లో మే అలా రిలీజ్ చేద్దామంటే ఆల్రెడీ మన దేవరా సిద్ధంగా ఉన్నాడు. సో మొత్తానికి ఇప్పుడు ఏమైపోయిందంటే సో సెప్టెంబర్ 27న ఓజీ సినిమా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రిలీజ్ కాబోతుంది అనే డేట్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరిలో కూడా మంచి ఊపు వచ్చేసింది. అంటే పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఆబ్వియస్లీ దిల్ రాజు కూడా టచ్ చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తాడు. అండ్ రీసెంట్గా దిల్ రాజు చాలా కాంట్రవర్సీలోనే ఇరుక్కొని ఉన్నాడు. బట్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఇన్ కేస్ ఓకే ఇప్పుడొద్దు సంక్రాంతి ఆ టైంలో రిలీజ్ చేద్దామని దిల్ రాజు అనుకున్నప్పటికీ సంక్రాంతి టైంలో మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది. అంటే ఆ టైంలో రిలీజ్ చేస్తామని ఆల్రెడీ వశిష్ఠ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలా అనేటటువంటి సందిగ్ధతలో ఉన్నారనమాట. సో మ్యాక్సిమం వస్తే సెప్టెంబర్ 27నే వచ్చినటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శంకర్ గారు కూడా ఆ తర్వాత ఇండియన్ 2 మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంత ల్యాగ్ చేసి ఆయన ఈ టైం దీన్ని కూడా స్పెండ్ చేయడానికి కుదరదు. సో సెప్టెంబర్ 27న ఇన్ కేస్ గేమ్ చేంజర్ రిలీజ్ అయిందంటే మాత్రం సో అదే టైంకి ఓజీ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ గేమ్ చేంజర్ ఎంత బాగున్నా సరే కలెక్షన్ల పరంగా ఓజీ కొట్టుకుని వెళ్ళిపోద్ది. సో దిల్ రాజు గారికి ఆ విషయం తెలుసు. సో ఇప్పుడు సినిమాని ఎలా రిలీజ్ చేయాలా అనేటటువంటి సందిగ్ధతలో ఉన్నారు. సో మొత్తానికి ఏమైపోయిందంటే బాబాయ్కి ఆ అబ్బాయికి ఫైట్ పడబోద్దా అనేటటువంటి విషయాలు మనం చూడాల్సి ఉంది. అండ్ అంతేకాకుండా మనకి అర్థమవుతున్నాయి అంటే ఈ ఇయర్లో మనకి ఎంత పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయంటే ఈసారి మన పర్సులన్నీ ఖాళీయే. సో వచ్చినటువంటి ప్రతి సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూసే విధంగానే డైరెక్టర్లు అయితే ప్లాన్ చేస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు గేమ్ చేంజరా ఓజీ అని అడిగితే మాత్రం ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సింది. ఎందుకంటే ముఖ్యంగా మూవీస్ చూసిన అలాంటి మూవీ లవర్స్కి విపరీతంగా ఉంటుంది. సో బాబాయ్ అయినా అబ్బాయి అయినా ఒక డే గ్యాప్లో ఇద్దరు సినిమాలు మనం చూస్తాం. బట్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పవర్ స్టార్ గారే కొట్టేస్తారు. సో వాట్ ఎవర్ మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఇన్ కేస్ గేమ్ చేంజర్ లేదా ఓజీ ఎట్ ఏ టైం సెప్టెంబర్ 27న రిలీజ్ అయితే మాత్రం ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ మనం తక్కువ చేయాల్సిన ఉద్దేశం లేదు. ఒక పక్క పవర్ స్టార్ అండ్ సుజిత్ కాంబో అయితే మరో పక్క శంకర్ ఈజ్ అ బిగ్ డైరెక్టర్. శంకర్ అండ్ మనకు ఆస్కార్ విన్నింగ్ ఉన్నటువంటి రామ్ చరణ్ గారు వస్తున్నారు అనమాట. సో రెండు కాంబోస్ కూడా చాలా హెవీ కాంబోస్ అండ్ కాంపిటీషన్ కూడా విపరీతంగా ఉండబోద్ది రిలీజ్ అయితే. బట్ చూడాలి వాళ్ళు ఏమైనా అడ్జస్ట్ అవుతారా, లేదంటే కొంచెం 1 వీక్ బిఫోర్ లేదా 1 వీక్ లేటర్ రిలీజ్ చేస్తారా, ఆ విషయాన్ని మనం చూడాల్సి ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఇన్ కేస్ బాబాయ్ అబ్బాయి పోటీ పడితే గెలుపు ఎవరిది అని మీరు అనుకుంటున్నారా? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు మూవీ కంటెంట్స్ నచ్చుతున్నాయా లేదని మాకు తెలియాలి కదా. సో అందుకని ఒక మంచి లైక్ అయితే ఇచ్చుకోండి. అండ్ అలానే మర్చిపోకుండా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.